ఆహ్, షర్మిలకి చంద్రబాబుని విమర్శించాలనున్నా కుదరదు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ అండదండలతోనే ఆవిడ జీవనం. అదే సందర్భంలో ప్రతిసారి చంద్రబాబుని అంటే తను ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇక అలా విమర్శించేటప్పుడల్లా జగన్‌ని కూడా తిడతది. అదే హైలైట్ చేస్తే తెలుగుదేశం అనుకూల పత్రిక. తాజాగా రీవాల్యుయేషన్‌కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 10వ తరగతి ఫలితాల రీవాల్యుయేషన్ మీద ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వాదనలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వైసీపీ హయాంలో ఏటా రీకౌంటింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థులు 20% మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 30,000 మందిలో 11,000 మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే పేపర్ల మూల్యాంకనంలో చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ఎంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. వాస్తవానికి ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు, పేపర్లు దిద్దలేని నాటి వైసీపీ ఫెయిల్ అయింది. ఇప్పుడు పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయినట్టే. దీని మీద వెంటనే విచారణ చేయండి, పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఉచితంగా వెరిఫికేషన్ చేయండి అని చెప్పుకొచ్చారు. అక్కడ రేవంత్ ప్రభుత్వంలో కూడా అట్లాగే ఉంటుంది, వీళ్ళ నాన్న ప్రభుత్వంలో కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నటువంటి. కాకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి, పాపం ఉనికి కోసం పోరాడుతూ ఉంటుంది.